సో గైస్, గత వారం రోజుల నుంచి ఎక్కడ విన్నా డెడ్పూల్ అండ్ వోల్వరైన్ మూవీ గురించే చర్చ. ఎందుకంటే చాలా రోజుల తర్వాత చాలా హైప్ అండ్ హోప్తో రిలీజ్ అవుతున్న ఒక హాలీవుడ్ మూవీ కాబట్టి. ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్, మూవీ ఎలా ఉందంటే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ముందుగా ఈ డెడ్పూల్ ఎవరు, వోల్వరైన్ ఎవరు, ఈ ఎంసీయూ అంటే ఏమిటి అని వీటి గురించి తెలిసిన వారికి ఈ రివ్యూ క్లియర్గా అర్థమవుతుంది. బట్ వాటి గురించి తెలియని వారికి మాత్రం ఈ రివ్యూ కానీ మూవీ కానీ అర్థం కాకపోవచ్చు. వారికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ వీడియోలో చెప్పలేం. ఒకవేళ మీలో ఎవరికైనా వాటి గురించి ఆ డీటెయిల్డ్ వీడియో ఏమైనా కావాలంటే కింద కామెంట్లో అడగండి, ఒక సపరేట్ వీడియో చేస్తాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, తన పని ఏదో తను చూసుకుంటూ బ్రతుకుతున్న డెడ్పూల్ని టీవీఆర్ వాళ్ళు, అంటే టైమ్ వేరియంట్ అథారిటీ వాళ్ళు తమ ఆఫీస్కి తీసుకొస్తారు. బేసిక్గా ఈ టీవీఆర్ వాళ్ళు చేసే పని ఏంటంటే మల్టీవర్స్ని, డిఫరెంట్ టైం లైన్లో ఉండే మల్టీవర్స్ని అదుపు చేయడం అనమాట. సో వీళ్ళు డెడ్పూల్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ డెడ్పూల్ ఉంటున్న ప్రపంచంలో ఒక టైం రిప్పర్ పారాడాక్స్, అంటే ఒక ఎర్రర్ లాంటిది, ఒక ఈ టైం రిప్పర్ పారాడాక్స్ వల్ల ఏర్పడిందని, దానివల్ల 1000 సంవత్సరాల తర్వాత అంతం కావాల్సిన ఈ ప్రపంచము చాలా తొందరలోనే అంతం కాబోతుందని, దాన్ని నివారించడానికి సహాయం చేయడానికి డెడ్పూల్ని అవెంజర్స్ గ్రూప్లో చేరి సహాయపడమని ఈ టీవీఆర్ వాళ్ళు అడుగుతారు. కానీ దానికి డెడ్పూల్ ఒప్పుకోడు. ఎందుకంటే ఈ డెడ్పూల్ ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి అవెంజర్స్లో నేను చేరతాను, నన్ను చేర్చుకోండి అని హ్యాపీని ఒకసారి అడుగుతాడు. ఈ హ్యాపీ ఎవరంటే ఐరన్ మ్యాన్ దగ్గర పనిచేసే సెక్రటరీ అనమాట, గుర్తున్నాడు కదా. ఈ హ్యాపీని అడిగితే అప్పుడు హ్యాపీ ఒప్పుకోడు, నిన్ను అవెంజర్స్లో మేము పెట్టుకోమని చెప్తాడు అనమాట. సో దానికోసం కోపం వచ్చి ఇప్పుడు అవసరం వచ్చినప్పుడు నన్ను జాయిన్ కమ్మని అడుగుతున్నారు కదా, నేను మీ దగ్గర జాయిన్ కానని చెప్తాడు. కానీ ఇంకో పక్క తనుంటున్న ప్రపంచానికి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని ఎలాగైనా కాపాడాలి అన్న ఆలోచన మాత్రం డెడ్పూల్కి ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి, వేరే ఆప్షన్ ఏంటి? ఇప్పుడు వేరే ఆప్షన్ ఏంటి అని ఆలోచిస్తుంటే అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే వోల్వరైన్ చనిపోవటం వల్ల. మీకు తెలుసు కదా, 2017లో వచ్చిన లోగన్ మూవీలో వోల్వరైన్ చనిపోతాడు. యాక్చువల్గా అది వేరే టైం లైన్ ప్రపంచం అనమాట. ఆ టైం లైన్లో వోల్వరైన్ చనిపోవటం వల్ల ఈ టైం లైన్, అంటే ఈ ప్రపంచంలో ప్రాబ్లం వస్తుంది. ఈ టైం లైన్ కూడా కాదు, మొత్తం అన్ని టైం లైన్లకి సేమ్ ప్రాబ్లం వస్తుంది. సో ఇప్పుడు ఆ వోల్వరైన్ ఉన్న ప్రపంచంలో, చనిపోయిన ప్రపంచంలోకి వెళ్ళి ఆ వోల్వరైన్ని బ్రతికించి తీసుకొని వస్తే ప్రాబ్లము సాల్వ్ అవుతుందని డెడ్పూల్ అనుకుంటాడు. సో ఇక టీవీఆర్ దగ్గర నుంచి తీసుకున్న ఒక మల్టీవర్స్ ట్రావెలర్ వాచ్తో ఆ టైం లైన్లోకి వెళ్ళి వోల్వరైన్ చనిపోయిన తర్వాత పాతిపెట్టిన సమాధిని తవ్వి చూస్తాడు డెడ్పూల్. బట్ అక్కడ అస్థిపంజరమే ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్, ఈ టైం లైన్లో చనిపోయాడు కాబట్టి వేరే టైం లైన్లో ఉన్న ఏదో ఒక వోల్వరైన్ వేరియంట్ని తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అనుకొని అన్ని ప్రపంచాల్లో ఉన్న వోల్వరైన్స్లలో ది బెస్ట్ వోల్వరైన్ని పట్టుకొని తీసుకొస్తాడు డెడ్పూల్. సో ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు లోగన్ మూవీలో వోల్వరైన్ చనిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇంకో యూనివర్స్ నుంచి తీసుకొచ్చిన వోల్వరైన్ వల్ల ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనేదే మిగతా సినిమా. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే డెడ్పూల్గా రైన్ రెనాల్డ్స్, వోల్వరైన్గా హ్యూగ్ జాక్మన్లు చాలా బాగా చేశారు. ముఖ్యంగా హ్యూగ్ జాక్మన్ ఫ్యాన్స్కి అయితే ఈ సినిమా ఒక పండగ. మిగతా యాక్టర్స్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ అన్నీ బాగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇది విఎఫ్ఎక్స్ ఫార్వర్డెడ్ మూవీ కాదు, యాక్షన్ ఫార్వర్డ్ మూవీ. అంటే విఎఫ్ఎక్స్ పార్ట్ కంటే కూడా యాక్షన్ పార్ట్స్ చాలా బాగుంటాయి అన్నమాట ఇందులో. అలాగే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్లు మంచి హ్యూమర్ కూడా ఉంది. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో బాగుంది. ఓవరాల్గా చెప్పాలంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ సినిమాలలో కంటెంట్ తగ్గుతూ వచ్చి చాలా డౌన్ అయిపోయింది. మధ్యలో స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లాంటి 1-2 సినిమాలు తప్ప వచ్చిన మిగతా అన్ని సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ తీవ్రంగా నిరాశపరిచినాయి. బట్ ఈ సినిమా మాత్రం ఎంసీయూని మళ్ళీ కొద్దిగా నిలబెట్టగలిగే సినిమా అవుతుందని నా అభిప్రాయం. సో ఈ వీకెండ్లో థియేటర్లో చూసి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ మూవీగా నేనైతే ఈ మూవీని రికమెండ్ చేస్తారు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. వీలైతే తెలుగులో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే తెలుగులోనే మనకి అసలు ఈ డెడ్పూల్ మన తెలుగు స్టేట్లో బాగా ఫేమస్ కావడానికి మెయిన్ రీజన్ కూడా ఈ తెలుగు డబ్బింగే. చాలా ఒక డిఫరెంట్గా ఉంటుంది, చాలా కామెడీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివప్రసాద్ సైనింగ్ ఆఫ్.